ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు కదా, అతను కూడా నీకులాగే. అతను కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా మళ్ళా క్రిస్టియానిటీలోకి? అంటే నువ్వు మాట్లాడి ఉంటావు కదా, ఎక్కువ ఎన్నో సార్లు మాట్లాడి ఉంటాను నాకు తెలిసి. అతని మాటలను బట్టి అతను కూడా మరలా అతనైతే రాడు. ఎందుకంటే అతనికి అక్కడ చాలా కంఫర్ట్ గా ఉంది. కంఫర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, అంత మంచిగా ఉంది కాబట్టి రాడు. అంటే ఫైనాన్షియల్ కోసమే అతను ఆ వేషం వేసాడంట. ఎస్, అంతేనా? కానీ వాళ్ళ అమ్మ ఇప్పటికీ మళ్ళీ వాళ్ళ అమ్మగారు క్రిస్టియనే. వాళ్ళ అమ్మగారిని మార్చడంట, వాళ్ళ అమ్మగారికి చెప్పడంట. వాళ్ళ అమ్మగారిని మళ్ళీ హిందుత్వంలోకి మార్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తావా అంటే చేయడు. కానీ సమాజాన్ని మార్చేస్తా ఉంటాడు. సమాజాన్ని ఏం తెలిసి మారుతాడు నాకు అది అర్థం కాలేదు. నా ఇంటర్వ్యూ చూసావా అతనితో? చూసా. ఏ ప్రశ్న కన్నా సమాధానం చెప్పాడా? ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలే. నేను అది నాకు తెలిసి అది కామెడీ షో అనుకున్నాను ఒకసారిగా. బీభత్సంగా నవ్వుకున్నాను నేను. కామెడీ షో అనుకున్నా. అతను చెప్పే మాటలు అట్లా అనిపించినాయి, చాలా కామెడీగా ఉన్నాయి. మొత్తం చూసావా ఇంటర్వ్యూ? మొత్తం చూసాను. చివరిగా నేను పెట్టిన thumbnail జీరో నాలెడ్జ్ అనేది 100% కరెక్టే. మళ్ళీ ఇప్పుడు ఆయన నా మీద వీడియో చేస్తాడేమో, పర్లేదు అయినా కానీ చేయని తప్పేముంది, ఉన్నదన్నట్టు చెప్పాలి కదా. నా మీద కూడా వీడియో చేసి పచ్చిబూతులు తిట్టాడు. నాకు ఈ ప్రవీణ్ దగ్గర ఒకటి ఇది ఉంది. ఆ ప్రవీణ్ అని కాదు, వాళ్ళు అవతల ఎవరైతే అదే బైబిల్ గురించి మాట్లాడేవారు ఉన్నారో, ముఖ్యంగా ఈ యొక్క ప్రవీణ్ ఊరు తిరుగుతూ బూతు పుస్తకం అని ఒక 2 రెఫరెన్స్లు రాసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. బూతు పుస్తకం అని వాడు ఖండించేటప్పుడు ఆడు అసలు బూతులు మాట్లాడిన ఎవడు ఉండాలి, వాడికి బూతులు రాకూడదు, బూతులు మాట్లాడకూడదు. కానీ బీభత్సమైనటువంటి బూతులు మనం వెళ్ళలేము, చెవులోంచి నెత్తుర్లు వస్తాయి. ఆడు అలాగే బూతు పుస్తకం అని మాట్లాడతాడు. మాట్లాడకూడదు కదా, మరి అలా మాట్లాడుతున్నాడు. ఆ ఎథిక్స్ ధర్మం అదే నేర్పుతున్నాం, వాళ్ళ ధర్మం అదే నేర్పుతున్నాం, అతను నమ్మిన ధర్మం అదే నేర్పుతున్నాం అతనికి. అలా మాట్లాడితేనే ఆయనకి నడుస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాడు. నీకేమైనా హెల్ప్ చేశాడా అతను ఫైనాన్షియల్ గా? నాకు ఫైనాన్షియల్ గా కాదు, కానీ నేను అందులో ఉన్నప్పుడు నాకు వీడియోస్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అంటే ల్యాప్టాప్ కోసం అని తన ఇంటర్వ్యూలో నా ఫోన్ పే నెంబర్ పెట్టాడు. అందులో కొంతమంది హెల్ప్ చేశారు. ఎంత వచ్చి ఉంటాయి అప్పుడు? వచ్చి ఉంటాయి అన్న, ఒక అదే చెప్పాను కదా, అందులో ఒక 10K వాళ్ళు వచ్చినాయి, అందులో దాని వల్ల వచ్చాయి. మరి అలాగే కంటిన్యూగా ఉండొచ్చు కదా, డబ్బులు వస్తున్నాయి కదా. డబ్బుల కోసం కాదు కదా, డబ్బుల కోసం అయితే మళ్ళీ వెనక తిరిగి ఎందుకు వస్తాను? డబ్బుల కోసం కాదు, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవుడే వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకా డబ్బుల కోసం దేవుడే దిగొచ్చినప్పుడు నాకు కావాల్సిన అవసరతలు ఆయన చూసుకోలేడా? కంపల్సరీ చూసుకోగలుగుతాడు. ఒకవేళ చూసుకోకపోయినా ఆయన కోసం బతికేస్తాం. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన కనిపించాడు కాబట్టి, ఆ నిజమేంటో మనకు తెలుసు కాబట్టి. అందుకే ఇంకా డబ్బు మీద ఆశ లేదు. ఈ షార్ట్ ఫిలిం నేను ఎవరిని ఉద్దేశించి తీస్తున్నానంటే, మొత్తం సమాజంలో ఎవరైతే పాస్టర్లు ప్రార్థన ద్వారా, ప్రేరాయల ద్వారా రోగాలు తగ్గుతాయి అని చెప్పేసి మూఢనమ్మకంలోకి తీసుకెళ్లాలనుకుంటున్న వాళ్ళందరినీ ఉద్దేశించి నేను తీస్తున్నా. అది అంటే ఎంతకాలం క్రిస్టియానిటీలో ఉన్నారు మీరు, మీ ఫ్యామిలీ? అంటే మా ఫ్యామిలీ నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ మా నాన్న క్రిస్టియన్స్ లోనే ఉన్నారు. అంటే మా నాన్న క్రిస్టియను, మా నాన్న రావడం వల్ల మా అమ్మ క్రిస్టియన్ మతంలో ఉండవలసి వచ్చింది. నాది బై బర్త్ అంటే పుట్టడమే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవని. అంటే ఎంతకాలం చర్చెస్? ఎంతకాలం అంటే నా మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. 27-28 సంవత్సరాల వరకు కూడా ఈ క్రైస్తవంలోనే ఉన్నాను. ఇప్పుడు 31 రన్నింగ్. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఒక్కరే మారిపోయారా హిందుత్వంలోకి, లేదంటే మీ ఫ్యామిలీ మొత్తం అందరూ? అంటే మా ఫ్యామిలీలో కొంచెము అంతగా అంటే బయటికి వెళ్ళని పరిస్థితి. కొంతమంది నా లాగా ఆలోచించే నా యంగ్ జనరేషన్స్, మా మామ పిల్లలు కానీ, మా అక్క కొడుకు కానీ, కొంతమంది వాళ్ళైతే పూర్తిగా మారిపోయారు. అంటే ఎలా మారిపోయారు అంటే హిందువులకు వచ్చినట్టు కాదు. ఇప్పుడు మీ పేరెంట్స్, నిన్ను కన్నటువంటి మీ పేరెంట్స్ అయితే మారలా? అంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. మా అమ్మగారు వచ్చేసి కొంచెం ఆ పైత్యం బాగా ముదిరిపోయి ఉండడం వల్ల అంటే ఇంక అందులోంచి బయటికి వెళ్ళిన పరిస్థితిలో ఉంది. మరి అప్పుడు ఫస్ట్ మీరు మీ ఇంట్లో వాళ్ళని హిందుత్వంలోకి మార్చాలి కదా. నేను మీ ఇంట్లో వారినే మార్చలేని ఆ ప్రయత్నం చేయలేకపోయి మార్చే ఆ పరిస్థితి లేనప్పుడు బయట ఉన్నటువంటి సొసైటీని ఎందుకు మార్చాలనే ప్రయత్నం? నేను ప్రయత్నాలు చేశాను, మా అమ్మని మార్చడానికి ప్రయత్నాలు చేశాను. కానీ ఒకప్పుడు లాగా హిందువుల మీద ద్వేషం లేకుండా కొంచెం సమానత్వ భావన ఉంది. కానుకలంటూ, దశంభాగాలంటూ, ఫుల్లుగా ప్రార్థనలంటూ వాటికి కొంచెం దూరంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మా అమ్మ కొంచెము భర్త లేని కారణంగా ఒంటరిగా ఉండడం వల్ల ఆమెకు ఆ చర్చలో మనశాంతి అన్నట్టు ఆవిడ అలా ఉండిపోయింది. కాబట్టి మేము దగ్గర నుండి ఎంకరేజ్ చేస్తున్నాం. ఆమెకు
తోడు చర్చిలోని ఇవన్నీ అనుకుంటూ ఉంది కాబట్టి కొంచెం అలా ఫీల్ అయ్యింది. అంటే మా అమ్మ పూర్తిగా 30-40 ఏళ్ళ నుంచి దాంట్లోనే ఉంది కాబట్టి, కంప్లీట్‌గా దాంట్లో మునిగిపోయి ఉంది కాబట్టి కొంచెం టైం పడుతది తీసుకురావాలంటే అంతే. అంటే పాసిబిలిటీ ఉందా? అవుతుందా? హిందుత్వంలోకి నాకైతే మారటానికి? నమ్మకం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా పూజలు చేయడము, హిందూ దేవుళ్ళ పటాలు పెట్టుకోవడము హ్మ్. ఇవన్నీ కూడా కష్టమే అయినప్పటికీ కూడా హ్మ్. కొంచెము అంటే ఈ ఈ నేను చేసే ప్రయత్నం ఏందంటే పాస్టర్‌ల చేత మోసపోకూడదు. హ్మ్. కానుకలంటూ, దశంభాగాలంటూ మోసపోకూడదు. హ్మ్. ఎక్కువ టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మా అమ్మకి ఈ వయసులో ఇది తప్ప వేరేదేం లేదు. హ్మ్. ఇంకో విషయం ఏందంటే కొంచెం నా ఫ్యామిలీ గురించి బయట చెప్పుకోవడం నాకంత ఇష్టం లేదు. హ్మ్. ఇది ఇక్కడితో పెద్ద నా ఫ్యామిలీ విషయంలో. ఓకే. రైట్. ఇప్పుడు మీరు క్రైస్తవుడా మేలుకో అనే ఒక బుక్ రాశారు కదా! అవునండి. మీరేనా రాసిందది? అవును. నేనే రాశాను. ఆ! ఎన్ని బుక్స్ మామూలుగా పబ్లిష్ అయిందంటే ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ చేశారు మీరు? ఇప్పటికి నేను ఈ పుస్తకము ఫస్ట్‌లో రిలీజ్ చేసినప్పుడు ఒక పీడీఎఫ్ ఫైల్ లాగా రిలీజ్ చేసి ఇప్పుడు 12 పేజీలకు తయారు చేశాను. 12 పేజీల బుక్‌లెట్ వచ్చినప్పుడు మాత్రం ఒక 45,000 కాపీల వరకు ప్రింట్ అయ్యి ఎళ్ళిపోయాయి. 45,000 45,000 నా దగ్గర నుంచి ఎళ్ళాయి. దానికి అంటే క్రైస్తవుడా మేలుకో అనే ఆ బుక్ హ్మ్. పబ్లిష్ చేయటానికి గాని, డిస్ట్రిబ్యూషన్ చేయటానికి గాని, ప్రింట్ చేయటానికి గాని హ్మ్. దానికి ఖర్చు ఎవరు పెట్టుకున్నారు? ఎవరిచ్చారు? నాకు ఇప్పుడు పుస్తకం నేను ఫ్రీగా ఇవ్వట్లేదు ఎవరికీ. హ్మ్. ఈ పుస్తకం నేను చార్జ్ చేస్తున్నాను. ఎంత తీసుకుంటున్నారు? ఒక కాపీ ₹12. ₹12. ట్రాన్స్‌పోర్ట్ 120 అంటే నిన్న వరకు ₹100 ఉండేది. నేను ఇప్పుడు ఒక ₹20 పెంచాను. పెంచారు. ఈ 2025లో డీటీటీస్ చార్జెస్ కూడా పెరిగాయి. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కూడా పెరిగాయి. హ్మ్. ₹120 చార్జ్. ఇప్పుడు మీకు పని పాట ఏం లేదు ప్రెజెంట్. హ్మ్. అంటే జాబ్ జాబ్ పరంగా. ఓకే. జాబ్ పరంగా ఏం లేదు. హ్మ్. క్రైస్తవులే మీ టార్గెట్. అంటే క్రైస్తవులో నా టార్గెట్ అంటే క్రైస్తవంలో ఈ పాస్టర్‌లకు ముందు పని బాట ఏం లేదు. ఈ పాస్టర్‌లు అమాయకులను మత మార్పిడి చేసి చర్చికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కానుకలు దశంభాగాలు తీసుకోవాలి. 100% మీ వాదన నేను అగ్రీ అవుతా. అవును. 100% ఇన్ని లక్షల మంది పాస్టర్‌లు ఉన్నప్పుడు నాలాంటి వారు కొంతమంది హ్మ్. సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. ఓకే. కొంతమంది హ్మ్. అలాంటి వారిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఓకే. అందులో ఎటువంటి డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం హ్మ్. హిందువుల్లో కూడా బాబాలు ఉన్నారు. ఓకే. దొంగ బాబాలు. హ్మ్. ముస్లింలలో కూడా కొంతమంది కడుపు మీద కొడితే రోగాలు నయమవుతాయని ఓకే. తాయిత్తులు గట్టి మంత్రాలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. వీళ్ళ ముగ్గురి కంటే 3 కులాలు 3 మతాల్లో ఉన్నటువంటి ఈ దొంగలు వ్యాపారం ముసుగులో చేసే వీళ్ళందరికీ హ్మ్. నేను కూడా వ్యతిరేకమే. మీ వాదన నేను ఏకీభవిస్తున్నాను. ఓకే. చెప్పండి. ఇప్పుడు నేనేంటంటే ఈ ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి హ్మ్. ఎక్స్ క్రిస్టియన్ ఛానల్‌లో హ్మ్. దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాటానికి నేను లేను. హ్మ్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. నాకు హ్మ్. సంబంధం లేదు. హ్మ్. వాళ్ళ ఊర్లో సరిగ్గా రోడ్లు వేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. హ్మ్. నాకు సంబంధం లేదు. పంటలకు పండిన పంట గిట్టుబాటు ధర లేదు. హ్మ్. వాటి మీద నేను పోరాడను. హ్మ్. ఎవరో ఆకలితో ఉన్నారు అవన్నీ కాదు. నేను చేయాలనుకున్న పోరాటం మా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్యమైన ఎజెండా ఏందంటే హిందుత్వంలో ఉన్న దొంగ బాబాలు కానీ, ముస్లిమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, హ్మ్. క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు కానీ మా టార్గెట్ కేవలం క్రిస్టియానిటీ. ఎందుకు అంటే హ్మ్. హిందుత్వం నుంచి నేను అంటే రాలేదు. ముస్లింలలో హిందువుల్లో లేరా దొంగలు? నేను లేరనట్లేదు. మరి వాళ్ళను క్రైస్తవులను ఎందుకు టార్గెట్ గా నేను పెట్టుకున్నారు? ఎందుకు టార్గెట్ పెట్టుకున్నానంటే నేను వచ్చిన కమ్యూనిటీ అది. హ్మ్. నాకు తెలుసు. వీళ్ళ జిమిక్‌లేంటి, వీళ్ళ మ్యాజిక్‌లేంటి, వీళ్ళ జనాలను ఎన్ని విధాలుగా మోసం చేస్తారు, ఏ మాటలు చెప్పి ట్రాప్ చేస్తారనేది నేను పుట్టి పెరిగి నా కళ్ళ ముందు ఇంతమందితో నేను పాస్టర్‌లతో మధ్య పుట్టి, పాస్టర్‌ల మధ్య పెరిగి నా చిన్ననాటి జీవితం నుంచే నేను చూసాను. హ్మ్. ఈ ఫైరు, ఈ బాధపడ్డాము ఇవన్నీ కూడా చిన్నప్పుడు 7th క్లాస్, 8th క్లాస్ నుంచే నేను చూస్తూ వచ్చాను. హ్మ్. కాబట్టి దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు వాళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళని ఇప్పుడు ఇంతకుముందు వేణుస్వామిని వ్యతిరేకించినప్పుడు నేను కూడా సపోర్ట్ చేశా. ఈ వేణుస్వామి దొంగ జాతకాలు అంటూ మోసం చేయడము, హ్మ్. రంగురాళ్ళతో అమ్మినప్పుడు కూడా నేను వీడియోలు పెట్టా. ఇటువంటి రంగురాళ్ళు అమ్మని చెప్పి అదృష్ట రాళ్ళతోటి మీ అప్పులు తీరిపోతుంటే మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పేసి దానికి సంబంధించి వీడియో పెట్టా. హ్మ్. ఇక్కడ నేను వీటి కాదు. ఇక్కడ మెజారిటీ మీరు చూడండి. హ్మ్. మెజారిటీ మీరు చూస్తే ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు 3 లక్షల మంది పాస్టర్లు 24 గంటలు మత మార్పిడి చేసే పనిలోనే ఉన్నారు. మత మార్పిడిని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మరి వాళ్ళని హిందువుల నుంచి క్రిస్టియన్‌గా మార్చే ఒక పనిగా పెట్టుకున్నారు. హ్మ్. మరి దాన్ని మత మార్పిడి అన్నారా? ఇప్పుడు మీ అమ్మ గొప్ప, మా అమ్మ గొప్పదంటే ఏమంటారు? మీ అమ్మ మీకు గొప్ప, మా అమ్మ మాకు గొప్ప. అంతేగా? అవును. మీ అమ్మ మాకు గొప్ప, మా అమ్మ మాకు గొప్పది, మీ అమ్మ మీకు గొప్పది. అవును. ఎవరమ్మని వాళ్ళు గౌరవించుకోవాలి. అవును. అంతే కదా? అవును. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప కదా? వీళ్ళు అలా అనట్లేదు. ఆ! మీ అమ్మ కంటే మా అమ్మ గొప్పది.